హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు రెసిపీ అయితే ఎండి ముక్కలనమాట. ఇవి కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఈ నానే లోపల మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. పోపు దినుసులు అనమాట. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకున్న తర్వాత వన్స్ కలపెట్టుకోవాలి. కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కలపెట్టుకోవాలన్నమాట. సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత సాల్ట్, పసుపు, కారం ఈ మూడు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ వచ్చేంత వరకు ఈ టమాటాలని మగ్గనిచ్చిన తర్వాత ఒక 3-4 టైమ్స్ కడుక్కున్న ఈ ముక్కల్ని వేసుకోవాలి. సో ఈ ముక్కలన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకొని సమ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికినిచ్చుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక 70% ఉడికిన తర్వాత ఓపెన్ తీసి చూసి అండ్ గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ రానివ్వండి మళ్ళీ. సో 2 విజిల్స్ వచ్చి అయిపోయిందనమాట. నేను అది చూయించలేదు, స్కిప్ చేశానమాట. సో ఫైనల్గా కొంచెం మటన్ మసాలా, గరం మసాలా వేసి ధనియాల పొడి, వేసుకొని ఈ మూడు కలుపుకోవాలి. చూడండి కూర చిక్కబడిందనమాట. ఇవన్నీ వేస్తే మనకెంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది. సో వేడి సంగట్లో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మాకైతే. మీరు కూడా చూసి ట్రై చేసి మాకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.